ఎందుకు అలా చూసారేంటి? అంటే సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. సాటిస్ఫాక్షన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా తీసుకుంటారు. లవ్ ఫెయిల్యూర్ అయితే ఒక్కొక్కడు హ్యాపీ అవుతాడు. అదే సో చెప్పలేదు. ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు కనిపించినా మీరే మొత్తం ఆ రెండు క్యారెక్టర్లు మీరే. అవును సార్, యాక్చువల్లీ ఆయన ఈజ్ ఒరిజినల్ దివాన్. అదే ఈ రెండు క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? రెండు All the కూడా చాలా characters. కాన్ఫ్లిక్ట్ తో ఉంటాయి కదా, మరి ఎమోషనల్. న్యాచురల్. ఇప్పుడు లైఫ్ అంటేనే అది తెర మీద చూస్తే చాలా బాగుంటుంది సార్, ఓన్ చేసుకుంటాం. మిడిల్ క్లాస్ స్పెసిఫిక్గా. సో ఈ మిడిల్ క్లాస్ పోరలు వీళ్ళది ఒక వింత జీవితం, వన్ సైడ్ లవ్ ఎక్కువ ఉంటుంది. సో అదే ఎక్స్ప్లోర్ చేసిన. ఈ వన్ సైడ్ లవ్ స్టోరీస్ గతంలో రావడం చాలా వచ్చినాయి. కొన్ని సాడ్ ఎండింగ్తో ఉంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి, ఇదై ఉంటాయి. ఇందులో ఎండింగ్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? అంటే మీరు అన్నారు, చెప్పారు సాటిస్ఫైగా అంటున్నారు. అంటే ఏ రకంగా హ్యాపీ? డైరెక్ట్ ఎండింగ్కి వెళ్తున్నారు. స్టార్టింగ్ నుండి వెళ్దాం సార్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మీరు చెప్పారు ఎండింగ్లో సాటిస్ఫాక్షన్ మీరు చాలా ఇది అవుతారంటారు. అది క్లైమాక్సే కదా ఎవరికైనా ఇచ్చేది, పట్టించేది. అందుకని అడుగుతున్నాను. నాకు లవ్ ఫెయిల్యూర్ సాటిస్ఫాక్షన్ సార్, సైకో సాడిస్టిక్ ఫీలింగ్. లవ్ ఫెయిలియర్, లవ్ పాస్ అయినోడు అమ్మాయి దొరుకుతుంది, లవ్ ఫెయిల్ అయినోడికి జీవితం దొరుకుతుంది, జీవితంలో ముందుకు వెళ్తాడు. లవ్ ఫెయిల్యూర్ ప్రతి మనిషికి అవ్వాలని కోరుకుంటాను నేను. అదే అనిపిస్తుంది. ఇంటర్వ్యూ కాదు, ఇన్వెస్టిగేషన్ లాగా. అంటే నాకు ఇప్పుడు సినిమా గురించి ఏం తెలియదు. నేను రేపు సినిమా చూడాలి నేను అనుకుంటున్నాను. నేను సినిమా చూడాలంటే మీరు ఏదో ఒకటి ఎగ్జైట్మెంట్, హార్ట్ మెల్టింగ్ లవ్ స్టోరీ సార్. హార్ట్ మెల్టింగ్. ఓ కరెక్ట్గా ఇటు స్కూల్స్ కాలేజ్ ఓపెనింగ్ టైంలో పెట్టారంటే మెయిన్ యూత్ టార్గెట్ పెట్టుకునే చేసింది. దట్ ఈస్ ద ఐడియా సార్. yes, ఎక్సలెంట్ అయింది. ఓ సూపర్. సో అంటే ఇలాంటి అంటే ఫస్ట్ సినిమా కదా సార్, ఇలాంటి స్టోరీ తీసుకోవడానికి సాడ్ ఎండింగ్తో ఇట్లా ఎందుకు అనిపించింది? రియల్ లైఫ్లో ఏమైనా జరిగింది? సరే, ఇందాక ఆయన అన్నారు కదా సాడ్ ఎండింగ్ కాదు. కరెక్టే గెస్ చేశారు మీరు. అంటే యూతే కాదు సార్. ఎస్, కరెక్ట్. 7th క్లాస్ అబ్బాయి నుండి ఒక 60 year old 70 year old వరకు అందరు ఎంజాయ్ చేసే ఫిలిమ్స్. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే సినిమా. నా చిన్నతనంలో ఫస్ట్ ప్లేట్ ఫిలింకి, మెగాస్టార్ వేటా సినిమాకి, ప్రేమదేశం సినిమాకి థియేటర్ బయట రోడ్ మీద వరకు లైన్స్ చూసిన. బుక్ మై షో లేకుంటే మా సినిమా ఫస్ట్ వీకెండ్ తర్వాత అన్ని లైన్స్ చూస్తారు.